లాస్ట్ బ్లాగ్లో సర్వీసింగ్ చేయించానని చెప్పా కదా, అప్పుడు మనవాడు సర్వీస్ చేస్తున్నాడు, సస్పెన్షన్ టైట్ చేశాడు. ఆ సస్పెన్షన్ టైట్ చేయటం వల్ల టైర్ కొంచెం వెనక్కి వచ్చింది ఫ్రంట్ది. సో ఇక్కడ చూసారా, మీకు కనబడుతుంది లేదా? సో ఇది తగులుతుంది అన్నమాట. లిటరల్ నా ఫింగర్ పెట్టేంత గ్యాప్ కూడా లేదు. ఇది అరిగిపోయింది, ఇంకా ముందుకుండేది. నార్మల్ హ్యాండిల్ స్ట్రైట్ ఉన్నప్పుడు కూడా టైర్ తగులుతుంది వెనకాల ఫెయిరింగ్స్కి. చూడండి, నా ఫింగర్ పట్టడానికి కూడా లేదు. ఈ పార్ట్ ఇరిగిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ నాకు క్రికెట్లో ఒకటి పరిచయం అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర గరాజ్ ఉందంట. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గరాజ్కి వెళ్ళి ఇక్కడ నుండి ఇంత పార్ట్ మొత్తం ఆల్ ద వే అటువైపు వరకు కట్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తది కొనేంత బడ్జెట్ నా దగ్గర లేదు. కొత్త ఇప్పుడు $200 ఉంటుంది కొత్త ఫేరింగ్స్. మళ్ళీ అవి వేసినందుకు వాడు ఇంకో $150 అంత తీసుకుంటాడు మెకానిక్ గాడు. అంత మన వల్ల అవ్వదు. సో లక్కీగా వీడు దొరికాడు. స్టార్ట్ అయిపోతాం. వెదర్ అయితే బాగానే ఉంది, కానీ బాగా హ్యూమిడ్గా ఉంది. ఈ హ్యూమిడిటీ తట్టుకోలేకే చచ్చిపోయేటట్టున్నా నేను. యాక్చువల్గా ఇక్కడే రైట్. యాక్చువల్గా ఫ్రీ రైట్ ఉంటుంది అనమాట యూఎస్లో ఎక్కడైనా, కానీ ఇలాగా మీకు ఆ బోర్డు కనపడుతుందో లేదో నాకు డౌటే. నో టర్న్ ఆన్ రెడ్ 7 AM to 6 PM మండే టు ఫ్రైడే. సో 7 AM నుండి 6 PM వరకు రెడ్ ఉంటే ఫ్రీ రైట్ అయినా కానీ తిరగకూడదు. అంతే ఇక్కడ రూల్స్. ఇది ముందున్నది క్యాపిటల్ బిల్డింగ్ అనమాట. సో కొంచెం బిజీ ఏరియా ఇది, అందుకని నాకు ఈ బైక్ ఫేరింగ్స్ తగిలేసి నా డొప్పలు తగులుతున్నాయి అనేసరికి కాన్ఫిడెంట్గా నడపలేకపోతున్నా. అవి ఎక్కడ ఇరుక్కుంటాయో, నేను ఎక్కడ ఎగిరి పడతానో అని డౌట్గా ఉంది నాకు. వెళ్ళి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కట్ చేపిచ్చేస్తే, యాక్చువల్ నేనే చేసుకోవాలి. వాడు టూల్స్ ఇస్తాడు, గరాజ్ స్పేస్ ఇస్తాడు వర్క్ చేసుకోవడానికి, అంతే. సో వెళ్ళి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది కట్ చేసేస్తే పెద్ద సమస్య, ఒక పెద్ద రిలీఫ్ అనమాట మనకు అది. లైన్ క్లోజ్ అయింది కాబట్టి రైట్ తిరిగి స్టంట్ లేకూడదు. యాక్చువల్గా వేద్దామా స్టంట్? కెమెరా లేవుగా, ఉంది రోయ్. అటువైపు రోడ్ ఏదో చేస్తున్నారని చెప్పి ఇటువైపు పెట్టాడు. నైస్. యాక్చువల్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఇటువైపు ఎప్పుడు రాలా నేను యాక్చువల్గా. అరే సిగ్నల్ ఏంట్రా బాబు. ఇప్పుడు నేను వాడు ఒక గ్యాస్ స్టేషన్లో కలిసి అక్కడ నుండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎక్కడో తెలీదు. సో వాడిని కలిస్తే వాడే తీసుకెళ్తాడు. గ్యాస్ స్టేషన్కి వచ్చేసాం. పాపం వెయిట్ చేస్తున్నట్టున్నాడు మనవాడు. యా వీడే. I'm sorry I'm late. That's okay. I was late too.
So how far is this home from here? Like 10 minutes. Okay. Oh man, every time I stop my bike, I can smell that rubber. Yeah. Oh man, That's crazy. that's so hurting. Also, you don't have to get new tires. I think the front one is fine. I mean, Yeah. it keeps like hitting it, so. Yeah, I don't know. I have to check it out. Yeah. I stopped looking at it because whenever I look at it, I feel so sad that it's messing up. Yeah, exactly. But you got some good stuff. Hopefully, you can get it all fixed up. Yeah, man. Let's see. It's so hot, man. It's so humid. That's right. I know. I feel like I'm in Florida right now. It's rarely like this here. Yeah, let me back up. You can follow me. Yep. R3 color బాగుంది బైక్ ది నైస్ కలర్ అన్నాడు ఇంకా వెళ్తూనే ఉన్నాం అటువైపు వర్షం పడుతున్నట్టుంది అయితే బాగున్నాయి ఇక్కడ అరే నాయన స్లోప్ మీద కింద తీసుకొచ్చావురా బాబు It's pretty colorful. ఇటువైపు కూడా కట్ చేయాలి మనం అటువైపు కట్ చేసేసా Honestly, super comfortable, but if you're riding like aggressively, it gets in the way. For like a cruise or something, That's almost as far as that range. I think it might be. చిన్న పార్ట్ కట్ చేసి అటువైపు ఇటువైపు కూడా చేయాలి Screwdriver from over there, if there is one. That works nice. If I rip the floor, That's almost fun. Oh, I thought that was like specifically for కట్ that. చేసి కొంచెం No. శాండ్ పేపర్తో I was like, fuck. స్మూత్గా చేసేసా అంత గ్యాప్
ఫైన్, ప్రస్తుతానికి వస్తుంది. Start opening off. I don't need any of those. అయిపోయింది మొత్తానికి. బండి సెట్ చేసుకున్నాను, మొత్తం కళ్ళల్లో పడ్డాయి మొత్తం. యూట్యూబ్ వర్షం స్టార్ట్ అయింది అందుకని వెళ్ళిపోతున్నాం, లేకపోతే ముగ్గురు బైక్స్ మీద ఒక రైడ్ వేద్దాం అనుకున్నాం. Head northeast on Dylan Drive toward Hartford Drive, then మొత్తానికి బైక్ సెట్ చేసుకున్నాను. కొంచెం రిలాక్స్డ్గా ఉంది, అంత పర్ఫెక్ట్ ఏమీ కాదు, బట్ అక్కడ ఉన్న టూల్స్కి నేను రిస్క్ చేయకుండా నార్మల్గా కొంచెం కట్ చేసుకున్నా ఫేరింగ్ అంతే. ఇంకంత మించి కట్ చేశానంటే కింద ఒక జాయింట్ ఉంది, అది ఊడిపోయిద్దేమో అని. ఎక్కువ కట్ చేసేటప్పుడు ఎక్కువ రికార్డ్ చేయలేదు. వాడు ఆ గరాజ్ ఓనర్, అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి కంఫర్టబుల్ లేదన్నాడు. సో అడిగాను యాక్చువల్గా, డూ యూ మైండ్ ఇఫ్ ఐ రికార్డ్ వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ అని. వాడు వద్దన్నాడు. మధ్యలో రికార్డ్ చేసుకున్నా, కానీ వాడిని అడిగేలే. ఓ ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా నడపచ్చు నేను. సేమ్ ఇదే ఇప్పుడు నేను మళ్ళీ రిపేర్కి ఇచ్చి సెట్ చేయించుకుందాం అనుకుంటే ఈజీగా ఒక $150 to $200 లేపేస్తారు. సీరియస్లీ ఎంత కాన్ఫిడెంట్గా నడపగలుగుతున్నానంటే ఇప్పుడు టర్నింగ్స్ అవన్నీ. ఇట్స్ గుడ్. థ్యాంక్ గాడ్. $200 దాకా సేవ్ చేసి ఉంటాను నేను ఇప్పుడు ఈజీగా. రిలాక్స్డ్గా ఉంది. సో యూఎస్లో బైక్ కొంటే నీ బైక్ని నువ్వు రిపేర్ చేసుకోగలిగితే బెస్ట్. చాలా మనీ సేవ్ చేస్తావు. ఎందుకంటే బయటికి వెళ్ళి నువ్వు బయట ఏదైనా మెకానిక్ షాప్లో ఇచ్చావంటే వాడు లేబర్కే చాలా ఛార్జ్ చేస్తాడు. ఎంత ప్రశాంతంగా ఉందో. అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నీ బైక్ని నువ్వు ఓన్గా రిపేర్ చేసుకొని. నేను ఇప్పుడు బయట ఇస్తే సేమ్ దానికి ఈజీగా $200 ఈజీగా. సో నేను ఇప్పుడు $200 సేవ్ చేశాను. ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్. ఇప్పుడు వెళ్ళొచ్చు నాకు ఇష్టం వచ్చినట్టు. ఆబ్వియస్లీ పోలీసు వాళ్ళు లేకపోతేనే. చాలా రోజుల తర్వాత 100 టచ్ చేశాను. మనం ఇప్పుడు ఎటు వెళ్ళాలి? అరే రే రెడ్ 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 రెడ్.
ఇంకా 15 minutes, 5 miles. వర్షం పడేటట్టు ఉంది, త్వరగా వెళ్ళాలి. మనం ఇటు రైట్ వెళ్ళాలి. షెట్ బాయ్, ఈజీగా లీన్ చేయగలుగుతున్నాం. మొన్నటి వరకు లీన్ చేయాలంటే భయం వేసేది, అది ఎక్కడ తగిలి ఇరిగిపోయిద్దా అని. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో, థ్యాంక్ గాడ్. ఇదంతా అడవి ప్రాంతంలాగా ఉంది. ఇటువైపు ఇప్పుడు రాలేదు నేను యాక్చువల్గా. రెవ్ చేయమంటే రెవ్ చేస్తున్నాను, చప్పట్లు కొడుతున్నారు. చాలామందికి ఇక్కడ లోకల్స్కి బైక్ నడపాలనే ఉంటుంది, కానీ సేఫ్ కాదని చెప్పి నడపరు. ఏదో చూపిస్తున్నాడు వాడు. షిట్ యార్, వర్షం స్టార్ట్ అయింది. అరే చాక్లెట్ షాపీ ఐస్ క్రీమ్. ఎంతమంది ఉన్నారేంటి, ఫేమస్ ఏమో. డౌన్ టౌన్లో వెళ్ళాలంటే ఇదే బాధ. వెనకాల ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు దారి. అరే దగ్గరకు వచ్చేసాము. సుమయ్య ఇలా స్లోపు మీద స్టాప్ సైన్ ఉన్నప్పుడే చిరాకు వస్తుంది. ఓకే, రేడియేటర్ ఫుల్ హీట్ ఎక్కేసింది. రేడియేటర్ సౌండ్ వినపడుతుందా మీకు? వినపడుతుందా మోస్ట్లీ. ఓకే, ఈ రోజుకి ఇంతే. See you guys. Bye bye.